ఆదిలాబాద్ లో కాంగ్రెస్ ఎస్సీ విభాగ విస్తృత సమావేశం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ ఫంక్షన్ హాల్లో జిల్లా కాంగ్రెస్ ఎస్సీ విభాగ విస్తృత స్థాయి సమావేశాన్ని ఘనంగా చేపట్టారు. రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీ విభాగ చైర్మన్ మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్ల సత్యనారాయణ, జాతీయ ఎస్సీ విభాగ నేషనల్ కోఆర్డినేటర్ సిద్ధార్థ హితాంబ్రే, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్, డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ముందుగా కొమరంభీం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు నివాళులర్పించి డప్పు చప్పుళ్ల మధ్య ర్యాలీగా సమావేశానికి చేరుకున్నారు. నూతనంగా నియమితులైన జిల్లా మండల ఎస్సీ విభాగ కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, దళితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మనసున్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ చేసి అన్నదమ్ముల్లాగా కలిసి ఉండండి, మీ సమస్యకు నేను శాశ్వత పరిష్కారాన్ని ఇస్తున్నానని వర్గీకరణ చేసి మనల్ని సమాయత్తపరిచినాడు. మీరు కలిసి ఉంటే బలం, విడిపోతే బలహీనమవుతామని మీరు కలిసి ఉండండి. మీ శక్తి ఏంటో ఈ ప్రభుత్వంలో ఉంటే మీకు తెలుస్తుంది అని 5 ఇచ్చారు. మరి కేసీఆర్ ఎందరికి ఇచ్చిండా? ఒక ఆయన ఉప ముఖ్యమంత్రి చేసిండు, లాక్ కొట్టిండు, నేను రాజీనామా చేయమని చెప్పలే, భర్తలు చేసిండు రాజే. మరి మన దగ్గర 5 ఇచ్చి ఏ కులం ఇచ్చేదా? ఇంతమందికి కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. అలా నియమించిన పార్టీ 5 మంత్రివర్గంలో స్పీకర్ ప్రసాద్ గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా అట్లూరి లక్ష్మణ్ గారు, వివేక్ వెంకటస్వామి గారు, వీళ్ళందరికీ కూడా 5 మంత్రి పదవులు ఇచ్చినారు. విప్పించినారు వేముల వీరేశంకి. ఎంతమందికి ఉన్నత పదవులు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఈరోజు పేద ప్రజలు 200 యూనిట్ల విద్యుత్తును వాడేది కేవలం నాకు తెలిసైతే మా దళితులే అనుకుంటారు. ఉచిత బస్సు ప్రయాణాన్ని వాడేది మ్యాక్సిమంగా 99.9% మా దళితులే. సన్నబియ్యం ఎవరే? దళితులు. అంటే ఈ పథకాలన్నీ కూడా దళితుల కోసమే రూపొందించబడ్డమని నేను తెలియజేస్తాను. అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క మనస్సు దళితుల వైపు, దళితుల అభ్యున్నతి కోసం, దళితులను సంఘటితం చేయాలి, దళితులను విద్యార్థులను చేయాలి, దళితులకు పదవుల్లో స్థానాలు కల్పించాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తాను. ఈ సమావేశానికి విచ్చేసి ఉదయాన్నే లేపి నువ్వు వస్తున్నావంటే బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేసిన మన అన్న, గొప్ప మనసున్న మహానుభావుడు మన ఎడమ బుజ్జన్న గారికి, ఎమ్మెల్యే ఖానాపూర్ గారికి, అదేవిధంగా ఈ సమావేశానికి నేను కూడా వస్తా. మీ సమావేశాలు ఎట్లా జరుగుతున్నాయి, ఏ విధంగా మీరు ఉన్నారు, మీ గురించి తెలుసుకోవడానికి నేషనల్ కోఆర్డినేటర్ ఎస్సీ డిపార్ట్మెంట్ సిద్ధార్థ హితేంద్ర గారికి, అదేవిధంగా మరి నరేష్ యాదవ్ జిల్లా అధ్యక్షులు చెప్పగానే అన్నారమాన్ని విజయవంతం చేయడానికి సహకరించినటువంటి నరేష్ యాదవ్ గారికి, అనూష